పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 44 సంవత్సరాల తెలుగుదేశం రాజకీయ చరిత్రలో మరో అంకానికి తరలేచింది. రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు ద్వారా నూతన దృక్పథంతో పార్టీని ముందుకు నడిపే లక్ష్యంలో మహానాడు జరగబోతా ఉంది. ఎన్నెన్నో అనుభవాలు 82లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తరువాత జరిగిన మొదటి మీటింగు నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగింది. ఆ తర్వాత మొదటి మహానాడు తిరుపతిలో ఈ తారీఖుల్లోనే తిరుపతిలో జరిగిన మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ లక్ష్యాలని ఉద్దేశాలని బయటపరిచారు రామారావు గారు. బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం, వారి రాజకీయ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని మాటిచ్చారు. మహిళాభ్యుదయం కోసం కృషి చేస్తానని, రైతన్నుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, పేద పిల్లల సంక్షేమ లక్ష్యంగా నేను కార్యక్రమాలు తీసుకుంటానని, నీతివంతమైన పరిపాలన అందిస్తాము, ఆనాడు ఉన్న అరాచక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి మాటిచ్చి తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఫలితంగా లక్షలాది మంది కార్యకర్తల బలంతో ఈనాటి వరకు పార్టీ కొనసాగుతూ ఉంది. అనేక మంది నాయకులు వచ్చి పోయినా, ఆయారంలో గయారాములుగా మారినా, పదవిని అనుభవించి పార్టీకి పంగనామాలు పెట్టినా కూడా కార్యకర్తల బలం వల్లే పార్టీ నిలబడతా ఉంది. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఏ విధమైన మెజార్టీ తీర్పునిచ్చారో మనం చూసాం. అనేక కష్టాలు ఎదురొద్ది ప్రాణాలను బలిపెట్టి పార్టీని నిలబెట్టుకున్నారు కార్యకర్తలు. వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క కృషిని పార్టీ గమనంలోకి తీసుకుంటుంది, వారికి సరైన ప్రోత్సాహం ఇస్తుందని సౌర్యంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ 44 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు చూసింది పార్టీ. ఎత్తుపల్లాలను చూసాం, అనేక మంది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలు చూసాం, అనేక పార్టీలతో సంగమం చూసాం. కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. బీజేపీతో కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. అయినా కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర పరిపాలన చక్కదిద్దడం కోసం, అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం, విడిపోయిన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడం కోసం ఈ రోజున నూతన దిగ్బంధం వెళ్తుంది. వెనుకబడ్డ రాష్ట్రంగా మారిపోయింది. ఒకనాడు అభ్యుదయంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం ముందుకెళ్తుంటే అన్ని హక్కులు కూడా వదులుకొని, ఆస్తులన్నీ వదులుకొని మనం కట్టుబట్టలతో మళ్ళా అమరావతికి చేరాం. అమరావతికి అడ్డంకులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టుకి గండి కొట్టారు. అనేక ప్రాజెక్టులు రాకుండా పోయినాయి, పరిశ్రమలు పారిపోయినాయి, పెట్టుబడిదారులు పారిపోయారు, అరాచక పరిపాలన కొనసాగింది. ఇవాళ అటన్నింటినీ ఒడిదొడ్డి మహానాడికి చేరుకున్నాం. గత సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు, గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన తప్పులు సరిచేసుకోవడానికే సమయం సరిపోని పరిస్థితి. అనేక అవినీతి అక్రమాలకు చోటు బిందువుగా మారిన గత ప్రభుత్వంలో వాటన్నిటినీ కూడా తిరగదోడి ఆర్థికంగా రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం, యువ నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సామాజిక అభ్యున్నతి సాధించింది ఈ పార్టీ. బడుగు బలహీన హక్కులు చేర్చుకుంది. ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచింది, మహిళా నాయకత్వాన్ని పెంచింది, డ్వాక్రా ఉద్యమాన్ని భారతదేశ స్థాయికి తీసుకువెళ్ళింది, స్థానిక స్వపరిపాలన మండలిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. నీతివంతమైన పరిపాలన, నీతివంతమైన నియామకాలు, మెరిట్ ప్రాతిపదికన అర్హత నియామకాలతోటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. అనేక మంది నాయకులు అంచెలంచెలుగా పెరిగారు. ఇవాళ దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెరగడానికి తెలుగుదేశం యొక్క కృషి. ఆనాడు కొన్ని వర్గాలకి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ విధానాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా, పేదలకు అండగా ఉండేదానికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశంలో ఎవరో చేయని రోజుల్లోనే 35 రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. పక్కా గృహ పథకాలను ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కిలో 2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది, స్థానిక స్వపాలను బలోపేతం చేసింది చంద్రబాబు రామారావు గారు. అలాంటి పార్టీ ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది. నిరంతర కృషి వరుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వల్ల ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది.
ఎదుర్కొంటూ ఉన్నారు, అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు భారతదేశాన్ని ప్రభావితం చేసినాయి, మర్చిపోబోకండి. చంద్రబాబు గారి యొక్క హైటెక్ సిటీ విజన్ ఇవాళ భారతదేశం వల్ల కూడా వ్యాప్తి చెందింది. అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చాయి. ఇవాళ టెలిఫోన్ రంగంలో విప్లవం వచ్చినట్టే చంద్రబాబు గారే కారణం. వాజ్పేయి గారిని ఒప్పించి డీరెగ్యులేషన్ చేయించి టెలిఫోన్ రంగంలో విప్లవంగా మార్పులు తెచ్చారు. ఫలితంగా ఇవాళ కమ్యూనికేషన్లో భారతదేశం కూడా దూసుకుపోతూ ఉంది. ఇవాళ నేషనల్ హైవే ప్రాజెక్టు పీపీపీ ప్రాజెక్టు చేపట్టిన చంద్రబాబు గారి వల్ల దాని ఫలితంగా ఇవాళ రోడ్ నెట్వర్క్ భారతదేశంలో అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఈ రోజున కూడా విజనరీ, ఆ రోజునే విజన్ డాక్యుమెంట్ని తయారు చేశారు. 2020 కల్లా ఇలా ఉండాలి అని ఒక నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలని, వెనుకబడ్డ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ రోజు చేసి చూపించడం కోసం ప్రయత్నం చేసి దాని ఫలితాలు వచ్చాయి. కాకపోతే రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. ఇవాళ ఉమ్మడి ఆస్తులు కూడా మనం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు షెడ్యూల్లో హైదరాబాద్ కేంద్రీకృతం అవటం వల్ల కొన్ని గ్రాంట్లన్నీ కూడా మనం అక్కడ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది స్థానిక సమస్యల వల్ల. అయినా కూడా ముందుకు దూసుకెళ్తున్నాం. 10.5 లక్షల కోట్ల అప్పుల్ని భుజాన్ని వేసుకుని ఇవాళ ప్రభుత్వాన్ని నడపడం సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు 1వ తారీఖే జీతాలు ఇచ్చే కార్యక్రమం, మరోవైపు పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధానం కొనసాగుతూ ఉంది. పెన్షన్ చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిన చరిత్ర చంద్రబాబు గారిది. గత ప్రభుత్వ నిర్వాహకంలో మిగిలిన నాటి కూడా ఇవాళ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒంటరి మహిళలు కూడా ఇవాళ 1,00,000 పెన్షన్లు రిలీజ్ చేశారు. గ్యాస్ బండలు ఇస్తామన్నారు, గ్యాస్ బండలు ఇచ్చారు. ప్రజల ఆస్తులు దోచుకోవడం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును కూడా ఆ రోజున ఆయన అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా ఆమోదింపు చేశారు. ఇవన్నీ కూడా చెప్పిన అమలు జరుగుతూ ఉన్నాయి. జూన్లో రైతు భరోసా కార్యక్రమం కానీ, లేక తల్లికి వందనం కార్యక్రమం కానీ 2 కూడా అమలవుతూ ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుని మొదలవుతూ ఉన్నాయి. గ్రామాల్లో పనులు మొదలైనాయి. 5 సంవత్సరాలు పడకేసిన గ్రామాల అభివృద్ధిని పట్టాలు ఎక్కించి ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో పనులు జరిగాయి. కేంద్ర సహకారం కోరుతూ ఉన్నాం. జలజీవన్ మిషన్ లాంటి పథకాలను కానీ, ఎంఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు కానీ ఉపయోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరంలో ఒకవైపు రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కూడా అంకురార్పణ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. జనవనరులను సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. లక్షల కోట్ల పెట్టుబడితో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. రోడ్ క్లియర్ అయిపోతూ ఉంది ఎక్కడికక్కడ. మెట్రో రైలు దగ్గర నుంచి, రైల్వే ప్రాజెక్టుల దగ్గర నుంచి, నేషనల్ హైవే ప్రాజెక్టుల దగ్గర నుంచి రాష్ట్రం చొరవ చూపి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన కృషిని మనం చూస్తూ ఉన్నాం. ప్రోత్సహించడం, మరోవైపు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడం, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంలో ఈ మహానాడు ముందుకు సాగబోతుందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. కానీ కార్యకర్తల బలమే పార్టీకి బలం. కార్యకర్తల త్యాగాలు మరవలేవు. 42 సంవత్సరాలుగా పార్టీ ఆరంభించిన ఈ రోజు చూసి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పటికీ కూడా ఇంకా అంటి పెట్టుకొని సైకిల్ దొక్కుంటూ పార్టీ కోసం పనిచేసే లక్షలాది మంది కార్యకర్తల త్యాగ ఫలాలు ఉన్నాయి. నాయకులు కాదు సుమా, కార్యకర్తల వల్లే పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారం నుంచి పోయినా కార్యకర్తలే బాధ్యత వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారిని ఆదుకుంటాం. మేము ఒకటే చెబుతున్నాం, కార్యకర్తను ఆదుకోలేని పార్టీ ఏ పార్టీ కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి భారీగా ఖర్చు పెడతా ఉంది. పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంది. వారికి పాఠశాలలో, కళాశాలలో సీట్లు కల్పించి చదువు చెప్పిస్తూ ఉంది. వైద్యంలో సహాయం చేస్తూ ఉంది. అకాల మరణం చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇవాళ రోల్ మోడల్ బ్లడ్ బ్యాంక్. ఏ పార్టీ చేయని సంక్షేమం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా అధిగమించి ముందుకు సాగుతూ ఉన్నాం.